మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ ఇడ్లీ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. ఇవి ఏమి ఇడ్లీలో తెలుసా? సగ్గు బియ్యం, రేషన్ బియ్యంతో చేసిన ఇడ్లీలు. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకోవాలి. ఎన్నైనా కానీ మీకు కొలతలు అనేది దాన్ని బట్టి అయితే తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను. మనము లేదంటే ఒక 4 గంటల సేపు అయినా నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇక ఒక బౌల్ అనేది తీసేసుకొని ఆ బౌల్లోకి ఈ రేషన్ బియ్యాన్ని అయితే వేసుకుందాము. ఇలా రేషన్ బియ్యం అనేది వేసేసుకొని ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకొని వీటిని 2-3 సార్లు బాగా కడిగేసుకుందాము. ఇలా 2-3 సార్లు కడిగేసుకుంటే మనకి డస్ట్ అనేది పోతుంది. మీకు నైట్ నానబెట్టుకునే టైం లేకపోతే ఒక 4 గంటల సేపు అయినా మార్నింగ్ నానబెట్టేసుకోవచ్చు. మనం నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి తొందరగా అయిపోతుంది. ఇలా ఒక 2-3 సార్లు కడిగేసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. ఇలా ఇంకా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మరి మంచి వాటర్ అయితే వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ వచ్చేసి సగ్గు బియ్యం ఒక 1/2 కప్ అయితే తీసుకోవాలి. 1 కప్పు రేషన్ బియ్యానికి 1/2 కప్పు సగ్గు బియ్యము. వీటిని కూడా ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుందాము. ఇలా వాష్ చేసేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. ఇప్పుడు ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మరి నీళ్ళు అయితే వేసేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకుందాం ఈ సగ్గు బియ్యాన్ని కూడాను. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మనకి బియ్యం అయితే నానిపోయాయి, చూసారు కదా. ఇలా ఇప్పుడు నానిపోయిన తర్వాత ఇంకా నీళ్ళన్నీ కూడాను వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గు బియ్యం కూడా నానిపోయాయి. ఈ ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడాను వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని సగ్గు బియ్యాన్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము. బియ్యంలోకి ఇలా అన్నీ కూడాను వేసేసుకోవాలి, నీళ్ళేమీ లేకుండా. ఇప్పుడు ఈ రెండు కూడాను కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ బియ్యం, సగ్గు బియ్యం రెండింటిని అయితే వేసేసుకుందాము. ఇలా ఇంకా మనకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని నీళ్ళు అనేది ఎక్కువ వేయకుండా ఇలా కొన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్నది కూడాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం అంతా కూడాను. ఇలా అంతా కూడాను పట్టేసుకోవాలి ఈ విధంగా. ఇలా ఈ విధంగా పట్టేసుకొని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసుకుందాం. మీరు వెంటనే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇప్పుడు చట్నీ చేసేసుకుందాం. ఇందులోకి ఇక్కడ వచ్చేసి ముందుగా పెన్నం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకుందాం కొన్ని. ఇక్కడ వచ్చేసి ఇందులోకి పల్లీలు, పుట్నాల పప్పు చట్నీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ పల్లీల్ని వేయించేసుకుందాము సిమ్లో పెట్టేసుకొని. చట్నీ అనేది మీ ఇష్టం, ఏదైనా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇడ్లీలోకి. ఇలా పల్లీలు అయితే వేగిపోయాయి, తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకుందాము. ఇలా నూనె వేసేసుకొని ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఈ చట్నీని. ఇంకా ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు, అలాగే పుట్నాల పప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకా అన్నీ కూడాను మిక్సీ జార్లోకి వేసుకొని వేయించుకున్న పచ్చిమిర్చి, చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక మీకు నచ్చిన విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా చూసారు కదా, ఇలా ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకి చట్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాము. మనకి ఎలాంటి మినప్పప్పు లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. రుచికి సరిపడినంత ఉప్పు, ఇందులోకి ఈనో అయితే వేస్తున్నాను. మీరు కావాలి అంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు.
ఇలా ఈనో వంట సోడైనా వేసుకోవచ్చు. ఇలా ఈనో కొంచెం వేసుకొని ఇలా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము. ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాం ఒకసారి కలిసేలాగా. ఈనో వేయడం వల్ల మనకి పొంగినట్టు అవుతుంది. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకుందాము. మనం మిక్సీ పట్టేసుకున్న వెంటనే ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా మనకి పొంగినట్టు అవుతుంది పిండి వచ్చేసి. మిక్సీ పట్టేసుకున్న వెంటనే మనం ఇడ్లీకి పెట్టేసుకోవచ్చు. సగ్గు బియ్యం ఎండాకాలం చాలా మంచిది. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము. ఇలా ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ కూడా ఇలా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ బ్యాటర్ని ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఇంకా మనకి ఎన్ని ప్లేట్స్ అవుతాయో అన్నీ కూడా వేసేసుకుందాం. ఇలా అన్నీ కూడా స్టాండ్లో అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని నీళ్ళు వేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాము. 15 నిమిషాల తర్వాత చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 15 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది. చేతికి అయితే తగలడం లేదు. వెంటనే తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా ఇంకా అన్ని ఇడ్లీని కూడా ఇదే విధంగా తీసేసుకుందాము. ఈ విధంగా ఇంకా అన్నీ కూడా తీసేసుకోవడమే. ఇలా ఇంకా అయిన ఇడ్లీని ఇంకా అన్నీ కూడా తీసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవడమే. స్పాంజీగా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా. ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్దీ కూడాను. ఎండాకాలం చూసారు కదా మనకి స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ ఇడ్లీలు. అంతే టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా సగ్గు బియ్యంతో ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి సగ్గు బియ్యంతో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.